వెల్కమ్ టు ఆదిత్రి ఫుడ్ రెసిపీస్. హలో ఫుడీస్, ఈరోజు మీరు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ తినాలని ఉందా? అయితే నన్ను ఫాలో కండి. ఇది స్నాక్స్కి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. చాలా క్రిస్పీగా కరకరలాడే స్ట్రీట్ స్టైల్ పకోడీ టెక్నిక్ చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 స్పూన్ల కారం తీసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, 1/2 నిమ్మకాయ లెమన్ జ్యూస్, సరిపడినంత కలర్ వేసుకోండి. 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోండి. 2 స్పూన్ల శనగపిండి వేసుకోండి. మీకు ఎక్కువ క్రిస్పీ కావాలనుకుంటే మీరు 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు ఒక గుడ్డు వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. బాగా చేతితో మిక్సీ పట్టుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ దాని టేస్టే చాలా సూపర్గా ఉంటుంది. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ బయట చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ తింటుంటే ఆ మజానే వేరుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 5 నుంచి 6 నిల్వ చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఈ వీడియోలో మిస్ అయిపోయింది వేయడము. కరివేపాకు ఫ్లేవరు ఆ పీసెస్కి వస్తుంది, అలాగే మిర్చి స్పైసీనెస్ కూడా పీసెస్లో దిగుతుంది. చికెన్ ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది. చూడండి, రెడీ అయిపోయింది చికెన్ పకోడీ. చూస్తూనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ కలరు, ఆ మిర్చి